ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దూకుడు తగ్గించాడు. పుష్పతో పాన్ ఇండియన్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన అల్లు అర్జున్ అదే మూవీకి సీక్వెల్ కోసం చాలా టైం తీసుకుంటున్నాడు. పుష్ప అతని కెరియర్ కు చాలా పెద్ద బూస్టప్ ఇచ్చింది. ఆ కిక్ ను డబుల్ చేసుకునేందుకు ఇప్పుడు పుష్ప 2తో రాబోతున్నాడు. ఫస్ట్ పార్ట్ లో అతను ఎదిగిన విధానం చూపించారు. ఈ పార్ట్ లో అతను రూల్ చేసే విధానాన్ని చూపించబోతున్నారు. అలాగే పుష్పలో ఫహద్ ఫాసిల్ కు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఈసారి ఇద్దరి మధ్య తగ్ ఆఫ్ వార్ లా ఉండబోతుందని చెప్పకనే చెప్పారు. అలాగే అనసూయ విలనిజం నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నాడట దర్శకుడు సుకుమార్. ఈసారి సునీల్ కంటే జాలిరెడ్డి పాత్ర పోషించిన ధనుంజయ్ కూడా పెద్ద ప్రాధాన్యతే ఉండొచ్చు అంటున్నారు. ఒక బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ కాబట్టి అంచనాలు భారీగా ఉంటాయి. పైగా ఈసారి పాన్ ఇండియన్ ఆడియన్స్ ఈ చిత్రం కోసం చూస్తున్నారు. అందుకే ఏ మాత్రం తేడా రాకుండా మరో బిగ్గెస్ట్ హిట్ ను అందించేందుకు సుకుమార్ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది మూవీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 విడుదల చేయాల్సిందే అనే టార్గెట్ తో ఉన్నారు. ఈ మేరకు అల్లు అర్జున్ కూడా ఇతర ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోకుండా షూటింగ్ పైనే ఫోకస్ చేస్తున్నాడు. ఇక కొన్నాళ్ల క్రితం ఈ మూవీ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు టీజర్ రెడీ అవుతుంది. ఏప్రిల్ 7న ఐకాన్ స్టార్ బర్త్డే. ఆ రోజునే పుష్ప 2 టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే టీజర్ కట్ అయిపోయిందట. దేవిశ్రీ ప్రసాద్ ఆర్ఆర్ చేస్తున్నాడంట. టీజర్ కు ఆర్ఆర్ చేయడానికి పెద్ద టైం పట్టదు కాబట్టి చెప్పినట్టుగా ఇన్ టైంలోనే ఈ టీజర్ వస్తుందనుకోవచ్చు. సో అల్లు అర్జున్ ఆర్మీ గెట్ రెడీ ఫర్ ది టీజర్.